ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. సరే, ఇప్పుడు అతను సెలెక్ట్ చేస్తున్నారు నిరుతుపాలెం విలేజ్, అది కూడా గూడెం జరిల నుండి కొద్ది లోపల. అక్కడికి వెళ్తే సిగ్నల్ కనెక్టివిటీ కానీ మన రోడ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా ఇప్పుడు కొద్ది సమస్య ఉన్నాయి. సో దాంట్లో అతను ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజు అక్కడికి ఉంటున్నారు, మొత్తం ఏరియాని స్టడీ చేయడానికి కోసం. ఇక్కడికి ఈ సంఘటన చేయొచ్చు, ఆ స్టడీ చేశారు, ఎలాగా మాట్లాడి జరిగింది. నిజమైన మనం చూస్తే అది ఇన్సిడెంట్ జరగలేదు, అతను పాస్టర్ కాదు, సెల్ఫ్గా ఇంట్రెస్ట్ కోసం రెచ్చగొట్టడం, మత వివాద పెట్టడం, చట్టాన్ని పూర్తిగా డిస్రిగార్డ్ చేసి పబ్లిక్ మధ్యలో మత వివాద చేసి వాళ్ళని పూర్తిగా అవమానం చేసి నెట్వర్క్స్లో యాడ్ చేసి వాళ్ళందరికీ ఫోన్ నెంబర్స్ తీసుకోవడం జరిగిన తర్వాత దాంట్లో బాగా ఇన్నోసెంట్గా ఎవరైనా ఉంటున్నా వాళ్ళతో ఫిజికల్గా పర్సనల్గా మాట్లాడి జరిగిన ఈ క్రమంలో వాళ్ళు మనకి ఈ వీడియో దాంట్లో బండిలో ఒక మనిషి వీడియో తీసుకుంటున్నారు. వీడియో తీసుకున్న సమయంలో ఒకరు డ్రైవింగ్ చేస్తున్నారు. దీని తర్వాత రెండు మనిషి మాస్క్లో వస్తారు, ఒకరు ఆరెంజ్ బట్టలతో ఫేస్ని ముఖంని కవర్ చేసి ఉంటారు, ఒకరు బ్లాక్ మాస్క్ ముఖంలో ఉంటుంది. ఆ సమయంలో వీడియో రికార్డ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు నేను కాదు. ఆ వీడియో నంబర్ 1 మనకి ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తే దీనికి ఎవిడెన్స్ని వెళ్ళి బాగా నంబర్ 2 వాళ్ళు విలేజ్లో ఉండే సమయంలో మిగతా మనిషి రాలేదు. దీని బిఫోర్గా ఒక వైట్ టీషర్ట్లో మనిషి ఉంటున్నారు అని కింద ఇతను బట్టలు చంపేసి ఉంటుంది. ఈ రెండు వీడియో కూడా మనకి చూస్తే క్లియర్గా మనకి అర్థం వస్తున్నాయి, అది స్కెచ్ ఎలా చేయడం జరిగింది. ఈ మొత్తం కాన్స్పిరసీ ఒకటి మత వివాద్ పెట్టి అండ్ దెన్ ఒక సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చర్చ స్టార్ట్ చేయడం వెంటనే బయటపడిపోయింది. ముఖ్యమైన మనకి ఆ వీడియో వచ్చినాక సమాచారం ఏం వచ్చినా, బ్రేకింగ్ న్యూస్ ఏం వచ్చినా, ఒక పాస్టర్ పైన దాడి జరిగిన ఎవరు కూడా అది క్వశ్చన్ అడగలేదు, అతను నిజమైన పాస్టర్ ఉన్నా లేదు. ముఖ్యమైన క్వశ్చన్ అదే అడగాలి ఫస్ట్. వీడియోను చూసిన ముందుగా అతని పాస్టర్ ఉన్నా లేదా, ఫస్ట్ క్వశ్చన్ అది అడగాలి. మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన అతను పాస్టర్ కాదు. రెండు మనకి క్వశ్చన్ అడగాలి, అతను వీడియో నంబర్ 1లో బయటకి కారు నుండి బయట వచ్చిన తర్వాత బట్టలు అన్నీ సరిగా ఉన్నాయి అండ్ వాళ్ళపైన దాడి చేసే వాళ్ళు పారిపోయారు. బండి కూడా ఫ్రంట్ గ్లాస్ పూర్తిగా చూస్తే సరిగా ఉన్నాయి. వీడియో నెంబర్ 2లో చూస్తే అదే మనిషి కింద పడిపోయినా ఉంటున్నారు. ఒక మంచి సినిమా యాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉంటా కాబట్టి చేస్తున్నారు. సో కొద్దిగా యాక్టింగ్ చేస్తున్నారు. ఒక మనిషి వాళ్ళ పక్కన ఉంటారు, వాళ్ళు వాటర్ ఇస్తున్నారు, ఒకరు ఆ రికార్డ్ చేసే వాళ్ళు కంటిన్యూగా రికార్డ్ చేస్తున్నారు. మూడో విషయం మీరు అడగలేదు, అది మనకి మీరు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇంపార్టెంట్ ఏం సబ్జెక్ట్ మనకి వచ్చినా అది ఈ మనిషి వీడియో రికార్డ్ చేసే వాళ్ళు A2 వీడియో రికార్డ్ చేసిన వెంటనే హాస్పిటల్ కూడా ఏవని ఇప్పుడు దాకా రీచ్ అవ్వలేదో దీని వెంటనే అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, అన్ని వాట్సాప్ గ్రూప్స్లో అతను పోస్ట్ చేశారు అండ్ వెంటనే అది ట్రెండింగ్ అయిపోతున్నాయి. నిజమైన పాస్టర్ పైన దాడి జరిగింది. ఎందుకు జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎవరు చేసినా అది క్వశ్చన్ ఎవరు అడగలేదు. వెంటనే జడ్జ్మెంట్ కూడా వచ్చిన సోషల్ మీడియాలో. సో మీడియా ట్రయల్ ఇమీడియట్గా మత్ ప్రకారంగా స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని పోలీస్ వాళ్ళు బాగా సీరియస్గా తీసుకొని అన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి ఇప్పుడు మీ సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిన దీనికి వివరణ ఇస్తున్నారు. సార్ ఈ ఘటన వాళ్ళు ఒప్పుకున్నారు సార్? ఉన్నాయి, ఒప్పుకోలేదు, నో ప్రాబ్లం. వాళ్ళు ఎవిడెన్స్ అన్ని చూపిస్తారు. జడ్జ్ గారి సమక్షంలో ఎవిడెన్స్ ఉంది. ముఖ్యమైన 26 మార్చ్ నుండి అతను యాక్టివ్ అయిపోయారు. అది ఎందుకు 26 మార్చ్ అతను సెలెక్ట్ చేసిన, అక్కువిడికి వెళ్ళిన తర్వాత అతను ఇక్కడికి మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత ఇదే ప్రాంతం ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను? ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు, ఈజీగా వీడియో రికార్డ్ చేయొచ్చు, పాపులేషన్ కూడా ఇంత
డీప్ ఏరియాస్లో ఇంత పెద్దగా అవ్వలేదు. చేస్తే అరకులో, దుమ్రిగూడలో, పాడేరులో పబ్లిక్ వెంటనే పోలీస్ని ఇన్ఫార్మ్ చేసేస్తుంది. సార్ ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యే టార్గెట్ చేస్తూ కూడా 2 మాటలు మాట్లాడారు. అది మీ దృష్టిలో ఏమైనా చెప్పారండి విచారణలో? సో ముఖ్యమైన మీరు చెప్పిన ఒక 18th బిఫోర్ 5 days బిఫోర్ ఒక యూట్యూబ్ ఛానల్లో అతను ఒక పోస్ట్ పెట్టుకుంటున్నారు. అతను ఆ పోస్ట్లో చెప్తున్నారు అతనికి ఒక నంబర్ నుండి థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి. ఆ థ్రెడ్ కాల్స్ వస్తున్న ఆ నెంబర్ని ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. ఆ నంబర్ నిజమైన ఎవరు? ఇప్పుడు దాకా తెలిసిన సమాచారం ప్రకారంగా ఆ నంబర్ ఏ మనిషికి ఉన్నా మనకి తెలిసిన సమాచారం ఉన్నాయి. ఆ మనిషిని కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ కాబట్టి చేయాల్సిన ఉన్నాయి. ఆ వీడియోని పూర్తిగా మనకి స్టడీ చేయాల్సిన ఉన్నాయి. ఆ వీడియోలో ఆ మనిషి ఏం మాట్లాడుతున్నారు, ఈ A1 ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కొద్ది డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేయాల్సిన. నిందితులందరినీ కూడా ప్రస్తుతానికి ఏం చేశారు సార్?